జైల్లో ఉన్న ఒక అభ్యర్థి తన భార్యతో నామినేషన్ వేయించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థి జైలు నుంచే నామినేషన్ వేయించారు బూరబాబు. ఇక సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్ కావడంతో తన భార్య అయిన బూర వజ్రమ్మతో నామినేషన్ వేయించాడు. ఒక కేసు విషయంలో కొన్ని రోజులుగా జగిత్యాల జైల్లో ఉన్న బాబు నిన్న భార్యను రప్పించుకుని నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశాడు. ఇవాళ ఆమె నామినేషన్ వేశారు. సో సర్పంచ్ ఎన్నికల్లో చాలా చిత్ర విచిత్రాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి ఏకంగా జైలు నుంచే నామినేషన్ పత్రాలు వేశాడు. కొద్ది రోజులుగా జైల్లో ఉన్నాడు మరుపాక సర్పంచ్ అభ్యర్థి. అయితే తన భార్యని నిన్న జైలుకు పిలిపించుకుని అక్కడే పత్రాలపై సంతకాలు చేసి నామినేషన్ వేసినట్టుగా తెలుస్తోంది. ఇక మరొక అభ్యర్థి అయితే ఒక బాండే రిలీజ్ చేశాడు. తను సర్పంచ్ గా ఎన్నికైతే గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తాడో ఒక బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. ఇక మరోవైపు ఓట్లు అమ్మబడువు అనే ఒక ఫ్లెక్సీని కూడా మనం చూడొచ్చు. ఊరికి గ్రామానికి ఎవరు మంచి చేస్తారో వాళ్ళని మాత్రమే ఎన్నుకోండి, నోటు కోసం మీ ఓటు అమ్ముకోవద్దంటూ ఒక ఓటరు తన ఇంటి ముందు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు.